ఓకే ఝాన్సీ గారు, ఫైనల్గా అంటే ఇప్పుడు మేడం చెప్పినట్టు మహిళలు కనుక దీన్ని ఒక ఉపాధిగా ఎంచుకోవడం కానీ లేకపోతే దీని ప్రోత్సాహం కానీ ఇవన్నీ ఎట్లా చేస్తే బాగుంటుంది, ఏ విధంగా ప్రోత్సహిస్తే బాగుంటుంది? మేడం కరెక్ట్ పాయింట్ చెప్పారండి. ఎందుకంటే మహిళలతోటే మార్పు అనేది సాధ్యమవుతుంది. ఒక్క మహిళ కనుక మారితే అటు పేరెంట్స్ని, ఇటు అత్తవారిని, ఇటు భర్త, పిల్లలు అందరినీ ఆరోగ్యం ఇవ్వగలిగే శక్తి, మార్చగలిగే శక్తి స్త్రీకి మాత్రమే ఉంది. ఇప్పుడు మేడం గారు అన్నారు ఇందాక, ఏ గవర్నమెంట్ ఆధారపడి మనం వాటి మీద ఆధారపడి మనం తినటం లేదని. ఇది నిజంగా కరెక్ట్ అండి. ఎందుకనంటే ఒక్క ఆవు దగ్గరకు వచ్చేటప్పటికి మాత్రమే ప్రతి ఒక్కటి చేసేసుకుంటున్నారు, ఎవరికి ఏం కావాలో చేసుకుంటున్నారు. ఒక్క ఆవు దగ్గరకు వచ్చేటప్పటికే మాత్రం గవర్నమెంట్ సపోర్ట్ చేయాలి, చెయ్యాలి. ఉన్న వాటిని మనమంతా కూడా మనం ప్రయత్నం ఎంత చేస్తున్నాం. ఇప్పుడు ప్రతి ఒక్క రైతు దగ్గర ఆవు, ఎద్దు లేనిదే వ్యవసాయం అనేది నడవదు. అలాంటిది ఏ రైతు కూడా ఆవుల్ని పెంచుకోవడం అనేది భారంగా భావిస్తున్నాడు. ఎద్దులు ఉండట్లేదు, ఆవులు ఉంటున్నాయి. పాలు కోసం అని చెప్పి ఆవుల్ని పెట్టుకొని చేసేవాళ్ళు కూడా ఉన్నారు. ఇలాగ ప్రతి ఒక్కటి ప్రభుత్వం చేయాలి అని అనుకుంటూ పోతే ఏది సాధ్యం కాదండి. ప్రతి ఒక్కటి ఇప్పుడు ఆవుల నుంచి వచ్చే వాటిని స్త్రీలు ఇంట్లో ఆడవాళ్ళు ఖాళీగా ఉంటున్నారు. సో ఇలాగా ట్రైనింగ్ ప్రోగ్రామ్స్ ఎలాగో చేస్తూనే ఉన్నారు, మేడం ఇస్తున్నారు, కృషి గారు కూడా ఇస్తున్నారు. ఇలా నేర్చుకొని వాళ్ళ వాడటమే. ఇప్పుడు మా బజార్లోకి వెళ్ళి దోమలు వస్తున్నాయని చెప్పి మస్కిటో కాయిల్స్ కాలుస్తున్నారు. ఆ ప్లేస్లో ఒక పిడకను కాల్చండి, ఆవు పిడకను కాలిస్తే అసలు ఎంత ప్రాణవాయువు రిలీజ్ చేస్తుంది. ఇంటిల్లిపాదికి వాటి వల్ల మనకి ఆరోగ్యానికి ఎంత హానికరమో ఇక్కడ ఆవు పేడను కాల్చడం వల్ల చాలా రకాలైనటువంటి ఆరోగ్య ప్రయోజనాలు కూడా ఉంటాయి. ఇలా అన్నీ ప్రతి ఒక్కరు కూడా తెలుసుకోవాలి. తొందరగా మార్కెట్లో దొరికే హానికరమైన వాటిని ఎంత తొందరగా అడాప్ట్ చేసుకుంటున్నామో, మంచి చెప్తుంటే ఎవరు కూడా ముందుకు రావట్లేదు. ప్రతి ఒక్కళ్ళకి అవగాహన అనేది చాలా చాలా ఇంపార్టెంట్. ఏదో వస్తుంది అని కాకుండా ఆవు ఉంటే ఆరోగ్యం ఉంటుంది అనేది ఆ ఒక్క పాయింట్ పట్టుకొని ప్రతి ఒక్కళ్ళు ముందుకు వస్తే నిజంగా భారతదేశం సస్యశ్యామలం అవుతుంది. ఈరోజు వ్యవసాయం కూడా నేను విదేశాల్లో ఉండి డ్రాగన్ ఫ్రూట్ కంప్లీట్గా 100% గో ఆధారిత వ్యవసాయ పద్ధతిలో పండిస్తున్నా. అలాగా మహిళలు ముందుకు వస్తే నన్ను చూసి ఇంకా 10 మంది వస్తారు. సో అలాగే ప్రతి ఒక్కళ్ళు కూడా ఎందుకు మనం మంచి ఆహారం, ప్రతి ఒక్కటి షూస్ బ్రాండెడ్ కావాలి, మంచి బట్టలు కావాలి, ప్రతి ఒక్కటి బ్రాండెడ్ కావాలనుకుంటున్నారు. కానీ మనం తినే ఆహారం మొత్తం బ్రాండెడ్, మంచి నాణ్యమైన పదార్థాలు తినాలి అని ఎవరు అనుకోవట్లేదు. ఇదొక్కటి మారితే చాలా గోవు వస్తుందండి, మనకి పంచభూతాలు కూడా శుద్ధి అవుతుంది. ఓకే, థ్యాంక్ యూ సో మచ్ అందరికీ. అంటే ఈ కార్యక్రమంలో పాల్గొన్న అందరికీ థ్యాంక్ యూ సో మచ్. అంటే ఆవు అనేది ఆరోగ్యాన్ని ఇస్తుంది. అట్లాంటి ఆరోగ్యాన్ని ఇచ్చే ఆవును మనమంతా కలిసి తప్పకుండా సంరక్షించాలని అంటున్నారు. ఇది వాళ్ళ రైతు పక్షం కార్యక్రమం. నమస్తే.